నమస్తే. వెల్కమ్ టు పొలిటిన్ మీడియా. భక్తి భాస్కర ఛానల్‌కి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, గణపతి దత్త ఉపాసకులు, అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారున్నారు. మరి గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. మహాదేవ. గురుగారు, ఇప్పుడు గురుగ్రహం మార్పు వల్ల మేషరాశి వారికి, వృషభ రాశి వారికి అసలు ఏ విధంగా ఉంటుందంటారు? మేషరాశి లా అక్షరము, ఆ అక్షరము అంటే లక్ష్మణు, లక్ష్మి, అనిలు, అనూష, అరవింద్ ఇలా పేర్లు మొదలయ్యేటువంటి వారు మేషరాశి వారిగా చెప్పబడతారు. మరి ఇట్టి మేషరాశి వారికి 2025 మార్చ్, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే నుండే చాలా ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలు మేషరాశి వారికి ఎదురయ్యాయి. ఆకాశాన్ని చూయించి కింద నేలను నాకించేసేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి. ఆన్లైన్ రిలేటెడ్ బెట్టింగ్ యాప్స్ కానీ, ట్రేడింగ్ కానీ, ఏదో ఒక తెలియకుండా ఒక ఉచ్చులో మీరు పడిపోయారు. సో ఆ డబ్బులు బ్లాక్ అయిపోయాయి, మీకు వచ్చే పరిస్థితి కూడా లేదు. అది కూడా అర్థం చేసుకోండి. ఇక రెండవది, ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఎంతగానో ఉన్నవి. కాళ్ళ నొప్పులో, కాళ్ళకు దెబ్బలు తాకడమో, కాలి వేలు విరగడమో, ఇది 1, 2 అని కాదు. మేషరాశి వారికి నేను చెప్పినటువంటి అక్షరాల వారికి చాలా నెగిటివ్ ఇంపాక్ట్. నమ్మిన వారి నుండి మోసపూరితమైనటువంటి వాతావరణం కావచ్చును, ప్రదేశ మార్పులు, స్థాన చలనాలు, ఇలా ఎన్నెన్నో కూడా ఇబ్బందులు ఫేస్ చేసినటువంటి వారు ఈ మేషరాశి వారు. వాహన ప్రయాణాలు అంటే ఏ విధంగా ఉంటాయండి? వాహన ప్రమాదాలు ఆల్రెడీ జరిగిపోయినవి వీరికి. ప్రజెంట్ వాహనం కొనుగోలు చేయాలి అనేటువంటి ఆతృత మీద ఉన్నారు. వాడిని అడిగితే నాకు కారు ఇయ్యడా, నా కారు నేను కొనుక్కుంటాను అనే విధంగా కారు కొనుక్కోవడం కానీ, 2 వీలర్ కొనుక్కోవడం కానీ, ఉన్న కారు రిపేర్స్ రావడం కానీ, ఏవైనా ప్రమాదాలు జరగడం కానీ, డబ్బు ఆ రిపేర్స్కే ఖర్చు అయిపోయేటువంటి దాఖలాలు. ఇలా సిచ్యువేషన్స్. వివాహ ప్రయత్నాలు పనికిరావు. ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో వివాహ ప్రయత్నాలు సరిగా లేవు. జాగ్రత్తగా ఉండండి ఈ యొక్క మేషరాశి వారు. కొంత ఈ యొక్క గురువు యొక్క మార్పు వల్ల ప్రదేశ మార్పు, స్థాన చలనాలు, ఉద్యోగంలో ఎస్పెషల్లీ ఉద్యోగంలో మీ గౌరవం పెరగడం కానీ, ఉద్యోగంలో ఒక మంచి పొజిషన్ రావడం కానీ, ఉద్యోగంలో ఏమైనా మార్పులు చేర్పులు మాత్రము కనబడుతున్నవి ఈ యొక్క మేషరాశి వారికి. సో మేషరాశి వారు ఖచ్చితంగా కూడా దత్తస్తవాన్ని చదువుకోవాలి. ఇంకా వ్యక్తిగతంగా వారికి వారి జన్మ జాతకరీత్యా నడిచేటువంటి దశ అంతర్దశలను చూసుకొని ముందుకు వెళితే తప్పకుండా మంచి ఫలితాలు అయితే కనబడుతూ ఉన్నవి. వృషభ రాశి వారికి అండి. ఎస్, వృషభ రాశి వారు అనగానే వా, వి, వు, వే పేర్లతో మొదలవుతాయి. ఉదయ్, ఉమా, వా, వి, వు, వే, మన వంశీ, వసంత్ ఇలాంటి పేర్లతో ఉండేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వృషభ రాశి వారి కిందికి వస్తారు. సో 2025 ఆగస్టు నుండి వీళ్ళ పరిస్థితి బాగాలేదు. 2025 ఆగస్టు నుండి కూడా నెగిటివ్ ఇంపాక్ట్ కావచ్చును, అనారోగ్య సమస్యలు కావచ్చును, ప్రదేశ మార్పులు కావచ్చును, గవర్నమెంట్ నుండి ఏమైనా ఒక ఇల్లు పొందేటువంటి, లైక్ ఇప్పుడు కేసీఆర్ ఇండ్లు, ఇప్పుడు మన సోనియా గాంధీకి సంబంధించి ఆ ఇల్లులు పథకాలలో ఏమైనా ఉన్నాయి కదా, సో అలా డబుల్ బెడ్రూమ్ ఇల్లులు వచ్చేటువంటి యోగము వీరికి ఉంటుంది. అంటే గవర్నమెంట్కి సంబంధించి పథకాలు, ఏదైనా గవర్నమెంట్ రిలేటెడ్ ఉద్యోగము రావచ్చు. ఇందులో మళ్ళీ స్టేట్ కంటే సెంట్రల్ రిలేటెడ్ ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నవి. ఇక ఎవరైతే వృషభ రాశి వారు ఉన్నారో కాళ్ళకు దెబ్బలు తాకడమో, చేతులు విరగడమో, చేతులకు దెబ్బలు తాకడమో, స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ రావడమో, షుగర్ రిలేటెడ్ ఇష్యూస్ రావడమో, బీపీ రిలేటెడ్, గొంతు సంబంధిత, మేషరాశి వారికి కూడా గొంతు సంబంధిత, ముక్కుకు సంబంధించింది, చెవికి సంబంధించిన ఇష్యూస్ అధికంగా ఉంటాయి. సో వీరు కొంతమేర జాగ్రత్తగా ఉండాలి మేషరాశి వారు. వృషభ రాశి వారికి ఏమిటంటే కొంచెం ధైర్యం ఎక్కువగా కూడా తెచ్చుకొని ఉండండి. పట్టుదల, సడలింపు ఉండేటువంటి పరిస్థితులు ఈ క్షణంలో వృషభ రాశి వారికి యొక్క గురువు యొక్క మార్పు వల్ల వివాహం కాని వారికి వివాహం సెటిల్ అయ్యే పరిస్థితి ఉంటుంది. వీళ్ళ తల్లిగారికి కొంత అనారోగ్య సమస్యలు ఉండేటువంటి పరిస్థితులు ఉంటాయి వృషభ రాశి వారికి.
వీరు ఏంది అంటే చుట్టూ ఉండేటువంటి వారు కానీ వీరి ఫ్రెండ్స్ కానీ సంతోషంగా ఉండాలని కోరుకునేటువంటి వారు వృషభ రాశి వారు. హ్మ్. సో అలాంటి వృషభ రాశి వారికి కొంత వాదన అధికంగా ఉంటుంది, ఎక్కువగా వాదిస్తూ ఉంటారు. ఫైర్ బ్రాండ్స్ వీరు ఖచ్చితంగా కూడా. సో అధికంగా వాదిస్తారు. ఇందులో మళ్ళీ కృత్తిక చాలా ఫైర్ నక్షత్రం, రోహిణి చాలా సాఫ్ట్, చాలా అంటే చాలా సాఫ్ట్, ఎక్కువగా లవ్ రిలేటెడ్ ఉండేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఇది వారి వారి వ్యక్తిగత జాతకరీత్యా కుజుడు ఉండే స్థానం, శుక్రుడు ఉండేటువంటి స్థానము. సో వృషభ రాశి వారికి ఉద్యోగంలో మంచి మంచి గ్రోత్ కానీ, మనకు కొత్త కొత్త అవకాశాలు రావడం కానీ, మనము పడ్డ కష్టానికి ప్రతిఫలం. ఏవైనా ప్రతిఫలముగా ఏదైనా పొజిషన్ చేంజ్ కానీ, లేదా మనకంటూ ఒక మంచి స్థానంలో మనకు ఇవ్వడం కానీ జరిగే ఛాన్సెస్ అయితే ఉన్నది. అయితే అండి వీళ్ళకు ఎలాంటి పరిహారం చేసుకోవాలంటారు? వృషభ రాశి వారు కూడా ఏమిటి అంటే దత్తస్తవం కానీ, లేదా మేధా దక్షిణామూర్తి స్వామి వారికి సంబంధించినటువంటి ఆ శ్లోకం రోజు చదువుకోవడం మంచిది. అరటి పండ్లను కానివ్వండి, లేదా కొంత ఫుడ్ను కోతులకు పంచడము ఎంతో విశేషంగా చెప్పడం జరుగుతున్నది. ఏది ఏమైనా వ్యక్తిగత జాతకరీత్యా నడిచేటువంటి దశ అంతర్దశలలో దాన్ని ఖచ్చితంగా చెక్ చేసుకొని ముందుకు వెళ్ళడం ద్వారా నన్ను కలవక ముందు కలిసిన తర్వాత అనేటువంటిది వారి జీవితంలో ఖచ్చితంగా గుర్తుండిపోయేటువంటి మైలురాయి. చాలా చక్కగా తెలియజేశారండి. ధన్యవాదాలు. మహాదేవ.